బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో ఖాళీ అయిన 5 ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ కి 4 దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ కి 1 లభించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎంఐఎం కి ఇస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఇక కాంగ్రెస్ లో సామాజిక వర్గాల వారీగా ఈ ఎమ్మెల్సీ పోస్టులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెడ్డి సామాజిక వర్గం నుంచి జీవన్ రెడ్డికి, జగ్గారెడ్డి, సామా రామ్మోహన్ రెడ్డి, బీసీల నుంచి మధు యాష్కి, చరణ్ కౌశిక్, అంజన్ కుమార్, వజ్రేష్ యాదవ్, ముదిరాజు సామాజిక వర్గం నుంచి రేసులో సునీతారావు నిలుస్తున్నారు. ఇక కమ్మ సామాజిక వర్గం నుంచి కుసుమ కుమార్, మైనార్టీల నుంచి ఫహీం ఖురేషి, అజారుద్దీన్, షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్ రేసులో ఉన్నారు. ఇక ఎస్సీల నుంచి సంపత్ కుమార్, అద్దంకి దయాకర్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి బెల్లయ్య నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ పోటీ పడుతున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హేమ అందిస్తారు లైవ్ ద్వారా. హేమ, ఓవర్ టు యు. మరొక 3 రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంటుంది. ఈ నెల 10వ తారీఖు లోపు కూడా ఎవరిని ప్రకటించబోతున్నారా అంటూ ఇప్పటికే ఆశావాహులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. అందులో 4 సీట్లను అటు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సభలో ఉన్నటువంటి రేషియో ప్రకారం కాంగ్రెస్ కి 4, అదేవిధంగా బీఆర్ఎస్ కి 1 వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఎవరిని ప్రకటించాలి అంటూ ఇప్పటికే హైకమాండ్ తో పాటు కాంగ్రెస్ నేతలంతా కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుపుతా ఉన్నారు, పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. అయితే మొన్నటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అని చెప్పుకోవచ్చు. మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత ఎవరైతే పార్టీ కోసం 10 ఏళ్ల నుంచి కష్టపడ్డారో వాళ్ళకు మాత్రమే నామినేటెడ్ పదవులు కానివ్వండి, ఇతర పదవులన్నీ కూడా కైవసం అవుతాయి అంటూ కూడా ఇప్పటికే ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఎవరిని చూస్ చేసుకోవాలి అంటూ కూడా పెద్ద ఎత్తున హైకమాండ్ కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొంతమంది నేమ్స్ ని సెలెక్ట్ చేసి వాటిని ఈరోజు ఢిల్లీకి వెళ్ళేటటువంటి సమయంలో అగ్రనేతల ముందు కూడా వాళ్ళ పేర్లు, వాళ్ళ ప్రొఫైల్ తో పాటు వాళ్ళ ఇన్ డీటెయిల్స్ పెట్టి వాళ్ళను వీలైనంత వరకు కూడా ఈరోజు సాయంత్రం కల్లా కన్ఫర్మ్ చేసి సాయంత్రం వరకు కూడా అభ్యర్థులను ప్రకటించేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొన్న మనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినటువంటి సమయంలో ఈ నెల 7వ తారీఖు లోపు అభ్యర్థులను ప్రకటిస్తామంటూ కూడా చెప్పారు. సో ఈ రోజు సాయంత్రం లేదంటే రేపు వరకు కూడా ఖచ్చితంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన అయితే ఉండబోతోంది. ప్రధానంగా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నేతలకు న్యాయం చేకూర్చే విధంగా ప్రకటించాలి అంటూ కూడా ఇప్పటికే భావిస్తూ ఉన్నారు. అండ్ రీసెంట్ గా జరిగినటువంటి బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణను బేస్ చేసుకొని, ఎందుకంటే అటు రాహుల్ గాంధీ చెప్తుంది ఒకటే, మీరెంత ఉంటే మీకంత అని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో రీసెంట్ గా జరిగిన కులగణనను కూడా బేస్ చేసుకొని అభ్యర్థులను ప్రకటించాలి అని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 4 ఎమ్మెల్సీ సీట్లకు దాదాపు 9 మందికి పైగా అభ్యర్థులు అయితే ఆశావాహులు వ్యక్తం చేస్తున్నారు. అందులో ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇప్పటి వరకు గట్టిగా వినిపిస్తున్నటువంటి పేర్లు సామా రామ్మోహన్ రెడ్డితో పాటు జీవన్ రెడ్డి, అదేవిధంగా జగ్గారెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అండ్ నరేందర్ రెడ్డి కూడా, వేం నరేందర్ రెడ్డి పేరు కూడా ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వేం నరేందర్ ప్రభుత్వ సలహాదారులుగా కూడా ఉన్నారు. ఇక బీసీ సామాజిక వర్గం నుంచి రీసెంట్ గా బీసీ కులగణన అయిన తర్వాత బీసీ నేతల్లో హోప్ అనేది ఎక్కువగా పెరిగింది. వాళ్ళు చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నారు. మా సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి ప్రభుత్వంలో కానివ్వండి, పార్టీలో కానివ్వండి మా సంఖ్య ఎక్కువగా ఉండాలి, మాకు బలం చేకూర్చాలి, అండ్ మోరోవర్ మాకు వీలైనంత ఎక్కువ పదవులు కావాలి అంటూ కూడా భావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో బీసీ సామాజిక వర్గం నుంచి అటు నూతి శ్రీకాంత్ గౌడ్ తో పాటు అంజన్ కుమార్ యాదవ్, మధు యాష్కి గౌడ్, చరణ్ కౌశిక్ యాదవ్ పేర్లు ప్రస్తుతం వినిపిస్తూ ఉన్నాయి. అండ్ ఎస్సీ సామాజిక వర్గం నుంచి ప్రధానంగా ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తూ ఎటువంటి పదవి లేనప్పటికీ కూడా ఎప్పటికప్పుడు తన వాయిస్ ని గట్టిగా వినిపిస్తున్నటువంటి అద్దంకి దయాకర్ తో పాటు ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి సంపత్ కుమార్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఎస్టీ సామాజిక వర్గం నుంచి అటు బలరాం నాయక్ తో పాటు ఇతర నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అండ్ ఓసీ అటు మైనారిటీ సామాజిక వర్గం నుంచి షబ్బీర్ అలీ, ఫహీం ఖురేషి, ఫిరోజ్ ఖాన్, అదేవిధంగా అజరుద్దీన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా ఇప్పటికే మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత ఎవరిని ప్రకటించాలి అంటే ఎవరు మనకు ఫ్యూచర్లో ఉపయోగపడతారు అండ్ మండలిలో మరింత బలం చేకూర్చి మరింత గట్టిగా వాయిస్ వినిపిస్తారు, అలాంటి లీడర్లను చూస్ చేసుకోవాలి. రానున్న
రానున్న 20 సంవత్సరాల పాటు కూడా దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులను ప్రకటించాలని భావించినట్టుగా తెలుస్తోంది. అండ్ ఇన్ డీటెయిల్గా వాళ్ళ ప్రొఫైల్ తీసుకొని అసలు ఎన్నేళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నారు, వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఇంటిగ్రిటీ ఏంటి, అదేవిధంగా ఇతర పార్టీల నుంచి పార్టీకి వచ్చారా లేదా కాంగ్రెస్ పార్టీలు ఎప్పటి నుంచి ఉన్నారు, గతంలో ఏదైనా పదవి ఇచ్చి ఓడిపోయినటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి, వీటన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఇక నిన్న కూడా గాంధీ భవన్ వేదికగా అటు ఏఐసిసి ప్రధాన కార్యదర్శులుగా ఉన్నటువంటి విశ్వనాథ్ కూడా దాదాపు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి 48 మంది నేతలతో కూడా ప్రత్యేకంగా మీటింగ్ని ఏర్పాటు చేశారు. మీటింగ్లో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇన్ ఫ్యూచర్ మీకు నామినేటెడ్ పదవులు ఇస్తే మీరు ఏ విధంగా పనిచేస్తారు, ఇన్ కేస్ మీకు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అవకాశం వస్తే మీరు ఏ విధంగా పనిచేస్తారు అంటూ కూడా నిన్న చర్చ జరపడం జరిగింది. ఇక నిన్న క్యాబినెట్లో కూడా సుదీర్ఘంగా వీటిపైన డిస్కస్ చేశారు. ఇక ఈ రోజు ఢిల్లీ వెళ్ళి అటు అగ్రనేతలతో డిస్కస్ చేసి వీలైనంత వరకు ఈరోజు సాయంత్రం లేదా రేపటిలోగా ఎమ్మెల్సీ అభ్యర్థులను అయితే ప్రకటించనున్నారు. థ్యాంక్ యూ హేమ.